బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజు గారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అవును. ఏంటి సార్ అసలు కంప్లీట్ స్టోరీ ఏంటి? అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది? అంటే మనం కథనాలు చూస్తూ ఉంటే రకరకాలుగా వస్తూ ఉన్నాయి. నా అనాలిసిస్ ఏంటంటే అసలు మెయిన్ టార్గెట్ కేజ్రీవాలేనండి. లాస్ట్ టైం కూడా మనం పర్సనల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మాట్లాడుతూ జరిగింది. అవును. నా అనాలిసిస్ ఏంటంటే మెయిన్ టార్గెట్ కేజ్రీవాలే. మిగతా కవిత వీళ్ళందరూ కూడా స్మాల్ ఫిషెస్ వీళ్ళకి. ఏది బిహైండ్ అసలు ఏం జరిగింది? అపోజిషన్ పార్టీకి ఏం లేదండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, గుజరాత్లో, అస్సాంలో, గోవాలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో వాళ్ళ పాగా వేస్తాం జరిగింది. ఢిల్లీలో, పంజాబ్లో ఆల్రెడీ పదవిలో ఉండటం జరిగింది. అంటే దే ఆర్ ఆన్ పవర్. ఓకే, స్లోగా ఇప్పుడు బీజేపీకి ఏ పార్టీ అపోజిషన్ అవుతుంది అండ్ కాంగ్రెస్ తర్వాత థర్డ్ నేషనల్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ. దిస్ ఈజ్ ఆల్ ఎ పొలిటికల్ గేమ్ ప్లస్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ ఫ్యాక్ట్స్ దొరకకూడదు. ఓకే, ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అపోజిషన్ పార్టీలో ఉంటే ఈ రూలింగ్ పార్టీ వాళ్ళ మీద బురద ఎలా జల్లాలా, ఒక్క పాయింట్ దొరికినా అటాక్ చేయాలని ట్రై చేస్తారు. ఓకే, ఈ మన రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇంక రానికుండా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో వీళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు ఢిల్లీలో, పంజాబ్లో. కేజ్రీవాల్ ఒక థ్రెట్ లాగా కనిపిస్తున్నారు బీజేపీకి. సో ఆబ్వియస్గా పొలిటికల్ గేము, అందులో మన కేజ్రీవాల్ ఈజీగా దొరికిపోయాడు. లిక్కర్ స్కామ్ చాలామంది ఇన్ని వీడియోలు వస్తున్నా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు. అసలు ఏంటి లిక్కర్ స్కామ్ అనేసి నేను మీకు ఒక 10 minutesలో క్లుప్తంగా చెప్తాను అది లిక్కర్ స్కామ్ అసలు ఏంటి అన్నది. సో అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే సార్. ఓకే, ఢిల్లీలో ప్రతి స్టేట్ లాగానే మద్యం చిన్న చిన్న షాప్స్లో అమ్ముతూ ఉన్నారు. కొద్దిగా ఎదిగింది కానీ బట్ హైదరాబాద్ తీసుకోండి, వేరే స్టేట్స్ తీసుకోండి, ఇక్కడ మనకి చాలా టానిక్ అని సూపర్ మార్కెట్స్ లాగా వచ్చేసాయి. సో ఢిల్లీలో ఏమనుకున్నారంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమనుకున్నారంటే లేదు మనం మద్యం మీద ఇంకా అగ్రెసివ్గా వెళ్ళాలి, దీన్ని అసలు ప్రైవేటైజేషన్ చేసేద్దాము. ఓకే, మద్యాన్ని మనం అర్ధరాత్రి 3 వరకు అవైలబిలిటీ పెడదాము, హోమ్ డెలివరీ చేద్దాము. దానివల్ల ఏమవుతుంది అంటే మద్యం అందుబాటులో ఎక్కువ ఉంటుంది, సేల్స్ ఎక్కువ అవుతాయి, రెవెన్యూ బాగా వస్తుంది అని. ఎవరికి? గవర్నమెంట్కి కాదు. ప్రైవేటైజేషన్ చేస్తే రెవెన్యూ ఎవరికి వస్తుంది? ప్రైవేట్ వ్యక్తులకు వస్తుంది. అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ వీళ్ళకి వస్తాయి. ఓకే, దట్ వాజ్ ద బేసిక్ ప్లాన్. అప్పుడు కవిత వీళ్ళందరూ అసలు ఎవరో కూడా అంటే ఈ స్కామ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు అసలు అప్పట్లో. ఓకే, అయితే ఎప్పుడైతే దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారో ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలి. ఓకే, గవర్నమెంట్ నుంచి తీసేసి రైట్. సో అదేంటి క్యాబినెట్ అప్రూవల్ చేసి ప్రైవేటైజేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఢిల్లీలో గవర్నర్ ఉండడు, లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ఓన్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఓకే, క్యాబినెట్ అప్రూవ్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ తోటి ఆ బిల్ పాస్ చేయాలి. ప్రైవేట్ చేస్తున్నాము, ఇంకా వైన్స్ కానీ మందు కానీ ఇక్కడ ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పాలి. అది జరగలేదు. వీళ్ళు సిసోడియా ఎవరైతే డిప్యూటీ సీఎం ఇప్పుడు లోపల ఉన్నాడో 18 నెలల నుంచి, ఆయన సైన్ చేస్తాడు, ఆయనే అప్రూవల్ ఇచ్చాడు. అందుకే ఆయన లోపల ఉన్నాడు 18 నెలల నుంచి. ఓకే, ఎంత ముఖ్యమంత్రి అయినా ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగం పెట్టిన రూల్స్ ఫాలో అవ్వకపోతే లోపలికి వెళ్ళక తప్పదు. ఓకే, అయితే వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తారు. ప్రైవేటైజేషన్ చేసినప్పుడు 32 జోన్స్ లాగా డివైడ్ చేస్తారు ఢిల్లీని. 32 జోన్స్లో ప్రతి జోన్కి కొన్ని వైన్ షాప్స్ అని పెట్టారు. అందులో 30% సప్లై, లిక్కర్ సప్లై ఇండోస్పిరిట్ అనే ఒక కంపెనీ కొడతాం జరిగింది బిడ్డింగ్లో. ఓకే, ఆ ఇండోస్పిరిట్ అనే కంపెనీలో నేను వాటా పెడతాను అని చెప్పి కవిత వస్తాం జరిగింది. అక్కడ అసలు దెబ్బ స్టార్ట్ అయింది. లేకపోతే అసలు కవిత ఇన్వాల్వ్మెంటే లేదు స్టార్టింగ్లో. ఇది కేవలం జరిగింది ఓన్లీ కేజ్రీవాల్ గవర్నమెంట్ నుంచే జరిగింది ఇది. ఎప్పుడైతే ఇండోస్పిరిట్ ఆ వాటా తీసుకుందో 30% సప్లై, ఇండోస్పిరిట్ అంటే ఏంటి? మందు తయారు చేస్తారు వాళ్ళ కంపెనీ. ఓకే, ఈ సమీర్ మహేంద్రు అనేసి ఆయన ఓనర్ దానికి, అందులో వాటా పెడతాం జరిగింది కవిత. ఓకే, దానివల్ల దాన్ని సౌత్ గ్రూప్ అని పేరు పెడతాం జరిగింది. దానివల్ల కవిత ఇరుక్కుంటాం జరిగింది. ఓకే, సో ఇది ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ గొడవ చేస్తాం జరిగిందో ఢిల్లీలో, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మీరు ఎట్లా వెళ్ళారు అని జరుగుతుంది. వీళ్ళు భయపడి దాన్ని క్లోజ్ కూడా చేస్తారు. ఆ పాలసీని క్లోజ్ చేస్తే మరి ఒకసారి తప్పు చేసి సారీ అంటే అది తప్పులాగా ఉండదు కదా. అవును. తర్వాత దాని మీద సిబిఐ పెడతాం జరిగింది. సిబిఐ వల్ల ఇవంతా మళ్ళీ బయటకు వస్తాం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే అది ఓకే స్కామ్. అయితే
ఇది ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో పథకాలు తీసుకొస్తూ ఉంటారు స్టేట్ గవర్నమెంట్స్, అవి నడుస్తూ ఉంటాయి, పెద్దగా పట్టించుకోరు సెంట్రల్ గవర్నమెంట్. ఓన్లీ కేజ్రీవాల్దే ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే దానికి కారణం మెయిన్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కంటే పవర్ఫుల్ ఫ్యూచర్లో అవుతుంది అన్న ఒక అనాలిసిస్ మోడీ, అమిత్ షా, బీజేపీ పార్టీ చేస్తాం జరిగింది. ఎప్పుడైతే కేజ్రీవాల్ మనకి మేకై కూర్చుంటాడని తెలిసిందో బీజేపీ పార్టీ ఆయన మీద డెఫినెట్గా చిన్న తప్పు దొరికితే వేసేద్దాం అన్న పొజిషన్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ ఈ తప్పు చేసి దొరికిపోయాడు. అయితే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి కదా, మరి కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇన్నాళ్ళు అంటే కేజ్రీవాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, జైల్లోకి వెళ్ళిన మన దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి, పదవిలో ఉన్న ముఖ్యమంత్రి జైల్లోకి వెళ్తున్నది ఓన్లీ కేజ్రీవాల్. జార్ఖండ్లో ఉన్న సీఎం కూడా సోరెన్ కూడా రాజీనామా చేసే జైలుకి వెళ్ళారు. అప్పట్లో జయలలిత కూడా పదవిలో లేనప్పుడే జైలుకి వెళ్ళారు. మన చంద్రబాబు నాయుడు కూడా పదవిలో లేనప్పుడే జైలుకి వెళ్ళారు. ఓకే, కేవలం అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే ముఖ్యమంత్రిలాగా ఉండి జైలు లోపలికి వెళ్తాం జరిగింది మన దేశంలో ఫస్ట్ అది. ఓకే, అయితే అందులో నుంచి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత అందులో నుంచి ఎలా పాలన చేయాలి అన్న టెన్షన్లో కేజ్రీవాల్ పడతాం జరిగింది. ములాఖాతులు ఎక్కువ అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ జైల్లో నుంచి చేయాలంటే ఏమవుతుంది, అందరు కలెక్టర్లు అందరూ జైలుకి రావాలి, మినిస్టర్లు అందరూ క్యాబినెట్ అంతా జైలుకి రావాలి, ఈ ములాఖాతులు ఎక్కువ అవుతుండాలి. జైలు నుంచి పాలన ప్రస్తుతానికి వస్తే చేస్తున్నాడు. తన భార్యకి ముఖ్యమంత్రి పదవి ఇద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎలా సార్ అంటే కేజ్రీవాల్ గారి వైఫ్కి ఉన్నటువంటి అర్హతలు ఏమనుకోవచ్చు మనం? యాక్చువల్ కేజ్రీవాల్ వైఫ్ సునీత గారు, తను కూడా ఐఆర్ఎస్ ఆఫీసరే. ఓకే, కేజ్రీవాల్ కూడా ఐఆర్ఎస్ ఆఫీసరే. వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఆ ట్రైనింగ్లోనే ఇద్దరు కలిసి వాళ్ళది లవ్ మ్యారేజ్ వాళ్ళది. ఓకే, సో తనకి అన్ని అర్హతలు ఉన్నాయి. షీఈ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ అవ్వచ్చు, దాని తర్వాత ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. ఇప్పుడు ఎలా అంటే 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడైతే ఫాడర్ స్కామ్లో ఇరుక్కున్నారో ఆయనకు అరెస్ట్ వారెంట్ ఆయన మీద ఇష్యూ అయినప్పుడు ఆయన రిజైన్ చేసి తన భార్య అయిన రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేశారు. ఆమె 3 సార్లు సర్వ్ చేసింది ముఖ్యమంత్రిలాగా. ఓకే, అలా కంపేర్ చేసుకుంటే రబ్రీదేవి కంటే తిని ఇక్కడ ఐఆర్ఎస్ ఆఫీసర్ సునీత గారు మచ్ కేపబుల్ కదా. సో ఆబ్వియస్గా అది కూడా నడుస్తుంది. ఎలా వచ్చినాయంటే ఆ రూమర్స్ ఎలా వచ్చాయంటే ఈ పార్టీ మెంబర్స్, మీడియా కొంతమంది అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళినప్పుడు తన చైర్లో వైఫ్ కూర్చొని ఉంది, అది చూసి రూమర్స్ బయటకు వస్తాం జరిగింది. యాక్చువల్గా వినికిడి ఏంటి అంటే అది వాళ్ళ ఇల్లు, అది ఆ కుర్చీలో అది అరవింద్ కేజ్రీవాల్ రోజు కూర్చునే వాళ్ళు వీళ్ళు డిస్కషన్స్ అయినప్పుడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కుర్చీలో తను కూర్చుంది వీళ్ళు వచ్చినప్పుడు. ఓకే, ఇదంతా కూడా సినిమాటిక్గా, డ్రామాటిక్గా ఉంటాయి కొన్ని. సో బట్ నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. బయట ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆ కుర్చీలో సీఎం కుర్చీలో ఆవిడ కూర్చుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడే సీఎం అని అనుకుంటున్నారు. బట్ తప్పు కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది. ఇప్పుడు తిను జైల్లో ఉన్నారు, ములాఖాతుల మీద ములాఖాతులు అవుతూ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ సో మెనీ ములాఖాత్స్. రోజుకి 20-30 ములాఖాతులు అవుతాయి కానీ ఈయన అడ్మినిస్ట్రేషన్ చేయలేడు. ఓకే, ఎందుకంటే హీ నీడ్ టు మీట్ బ్యూరోక్రాట్స్, హీ నీడ్ టు మీట్ మినిస్టర్స్, హీ నీడ్ టు మీట్ క్యాబినెట్ మెంబర్స్. ఇట్లా కంటిన్యూ కలుస్తుంటే జైలు నుంచి పాలన అన్నది కంటిన్యూగా అవుతామన్నది అది కరెక్ట్ కూడా కాదు. అప్పుడు జైలే ఇల్లు అయిపోద్ది, మళ్ళీ ఇంకా కస్టడీకి తీసుకొని ఏం లాభం. కాబట్టి ములాఖాతులు కూడా ఎక్కువ అలౌ చేయరు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే సందర్భమైన పరిస్థితి కాబట్టి డెఫినెట్గా సునీత గారిని ముఖ్యమంత్రి చేసే ఛాన్స్ 100% ఉంది. ఓవరాల్గా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందో మనం భావించవచ్చు అంటారు? ఇప్పుడు చూడండి, బుచ్చిబాబు మెయిన్. ఓకే, ఎవరైతే బుచ్చిబాబు ఉన్నాడో కవిత పిఏ, ఆయన అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్ర, వీళ్ళందరూ కూడా సౌత్ గ్రూప్లో ఉండటం జరిగింది. ఈ అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే కవితకి బినామీయో, ఈ బుచ్చిబాబు ఎవరైతే కవితకి చార్టెడ్ అకౌంటెంటో, వీళ్ళు వాంగ్మూలం ఇస్తాం జరిగింది క్లియర్గా కవిత ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అని. ఆ తర్వాత కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత వాంగ్మూలం మీద అరవింద్ కేజ్రీవాల్ని మెయిన్ ఎవరైతే టార్గెట్ ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. ఓకే, అయితే తనని 6 రోజులో 7 రోజుల్లో కస్టడీకి తీసుకున్నారు కవిత గారిని. అప్పట్లో చాలా రూమర్స్, చాలా రిపోర్ట్స్ వచ్చాయి మనకి. సన్ రైజ్, సన్సెట్ తర్వాత అరెస్ట్ చేయకూడదు, సన్ రైజ్ ముందు అరెస్ట్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ చాలా రూమర్స్ వచ్చాయి కవితను అరెస్ట్ చేసినప్పుడు. ఎట్లా చేస్తారు. ఇప్పుడు మన కపిల్ సిబ్బల్ కూడా సుప్రీంకోర్టులో చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాం జరిగింది. ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఈడీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎలా అరెస్ట్ చేశారు కవితని, అది ఇది అనేసి. అయితే ఇప్పుడు ఈ సన్ రైజ్, సన్సెట్ అనేది చాలామంది మాట్లాడుకుంటారు కానీ దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి నాగరాజు గారు. సన్సెట్ తర్వాత అరెస్ట్ చేస్తే, ఒకవేళ మహిళను అరెస్ట్ చేస్తే ఒక మహిళ తోడుగా ఉండాలి, దానికి కోర్టు పర్మిషన్ ఉండాలి. ఓకే, వీళ్ళు బేసిక్గా కొంతమంది మాట్లాడేది బేసిక్ పాయింట్స్ తీసి చర్చల్లో పాల్గొంటుంటారు. బట్
లా కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళకి తెలుసు, సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేస్తే దానికి కోర్టు పర్మిషన్ ఉండాలి. మహిళను అరెస్ట్ చేస్తే ఇంకో మహిళా పోలీస్ అధికారి ఉండాలి, తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. వీళ్ళన్నీ రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేశారు. వారం రోజులే అని కస్టడీకి తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 3 రోజులు కావాలని పొడిగించారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని కూడా అదే టైంలో కరెక్ట్గా ఈమెని ఏదైతే వారం రోజులు 7 days అన్నారో ఆ 7th day రోజే అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళిద్దరిని ఒకటే రూమ్లో కూర్చోబెట్టి ఇంట్రోగేషన్ చేయాలి కాబట్టి ఇంకో 3 రోజులు అడిగారు. ఈ 3 రోజులు కూడా రేపు కాబోతుంది. దాని తర్వాత మళ్ళీ జైలుకి పంపిస్తారా లేకపోతే రిలీజ్ చేస్తారా అన్నది మనము చూడాలి. ఎందుకంటే ఇది పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ వెండేటా, ప్లస్ ఇందులో క్రైమ్ కూడా, ఎకనామిక్ ఆఫెన్స్ కూడా, పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఇందులో చాలా గట్టిగా అట్రాక్ట్ అయి ఉంది. సిబిఐ నుంచి కూడా చాలా కేసులు ఫైల్ అయి ఉన్నాయి. కాబట్టి అంత ఈజీగా అయితే కవిత బయటకు వస్తుందని నేను అనుకోవట్లేదు, చాలామంది న్యాయవాదులు కూడా అనుకోవట్లేదు. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఎనివేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.